నాకు బాగా నచ్చిన రెసిపీస్లో ఇష్టంగా తినేది స్వీట్. ఆ స్వీట్స్లో కూడా యాప్రికాట్ డిలైట్ నా రెండో పాప నాకు నేర్పించింది. చాలా చాలా ఇష్టం నాకు. తను చేస్తే ఇంకా ఇష్టం, కానీ ఇప్పుడు మీకు చూపించడానికి నేను చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు వాటర్ వేయాలి. వాటర్ కొంచెం వేడెక్కే వరకు వెయిట్ చేసిన తర్వాత వాటర్ వేడవడానికి రెడీ అయ్యాయి. అందులో వీటిని యాప్రికాట్స్ అంటారు. ఏ డ్రై ఫ్రూట్ షాప్లో అడిగినా వాళ్ళు ఇస్తారు. ఈ యాప్రికాట్స్ ఒక 8 ఈ నీళ్ళలో వేసి మరిగించాలి. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న షుగర్ వేయాలి. తగినంత షుగర్ వేయాలి. వేసి కలపాలి. ఆ షుగర్ కరిగే వరకు మనం దీన్ని ఇలా ఉడికిస్తూ ఉండాలి. నేను యాలకుల పొడి ఈ విధంగా యాలకులు వేసి డైరెక్ట్గా మిక్సీ చేస్తాను, కానీ అందులోని షుగర్ వేయడం కానీ అలాగే ఏమీ చేయను అనమాట. ఇలా చేస్తే కనుక అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా యాలకుల పొడి మెత్తగా పొడి అయిపోతుంది. ఇంకా మెత్తగా కూడా అవుతుంది. ఇంకోసారి మిక్సీ పట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయ్యే వరకు ఈ షుగర్ సిరప్లో వీటిని ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు స్టవ్ మీద ఒక 1 లీటర్ పాలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. యాప్రికాట్ డిలైట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, కస్టర్డ్ పౌడర్ పాలలో కొంచెం కలిపి అలాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం ఇలాగ ఫ్లోయిగా ఉండాలి పేస్ట్. తర్వాత డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదం పప్పు, యాప్రికాట్స్, షుగరు, యాలకుల పొడి, పాలు మరుగుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్, కలిపి ఉంచిన కస్టర్డ్ పౌడర్ వేసేసి ఆపకుండా పాలు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఆపకుండా తిప్పుతూనే ఉండాలి ఈ మిశ్రమాన్ని. ఇలా కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ రెడీ అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది ఇలా దగ్గరకు అయినప్పుడు ఇలా పంచదార వేసేసుకోవాలి. సరిపోయినంత పంచదార వేసుకోవాలి. వేసుకొని పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం యాలకులు పొడి చేసుకున్న మిక్సీ జార్లోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న యాప్రికాట్లు కూడా వేసి మనం సిరప్ తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఈ యాప్రికాట్ పేస్ట్ ఇలా తయారైందనమాట. దీన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. తయారు చేసుకున్న ఈ కస్టర్డ్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుంటుంది అంతే. ఈ మిశ్రమంలోకి ఉంటే కొంచెం ఈ మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ మిల్క్ కొంచెం వేసుకుంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన బ్రెడ్ తీసుకొని దాని సైడ్స్ కట్ చేయాలి.
ఈ యాప్రికాట్ సిరప్ అప్లై చేయాలి. యాప్రికాట్ సిరప్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా యాప్రికాట్ సిరప్ రెండు వైపులా అప్లై చేయాలి. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ని అడుగున ఒక లేయర్ వేయాలి. ఇలా రెండు వైపులా యాప్రికాట్ సిరప్ అప్లై చేసిన బ్రెడ్ని ఇలాగ మనం సర్దుకోవాలి ఆ బౌల్లో. ఇలా సర్దుకున్నాక మళ్ళీ ఇలా పైన యాప్రికాట్ కస్టర్డ్ మళ్ళీ వేయాలి. వేసిన తర్వాత పైన మరి కొంచెం యాప్రికాట్ ఇలాగ అక్కడక్కడ పోర్ చేయాలి. పోర్ చేసిన తర్వాత దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. జీడిపప్పు, అలా ఏ ఉంటే అవి పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. మొదటి లేయర్ అయిపోయిన తర్వాత రెండో లేయర్ మళ్ళీ బ్రెడ్ రెండు వైపులా యాప్రికాట్ సిరప్ రాసుకొని ఇలాగ పేరుస్తాము. అలా సిరప్ రాసి పేర్చిన తర్వాత దాని మీద మరొకసారి మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ స్ప్రెడ్ చేస్తాము. ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చండి. కానీ మా అమ్మాయికి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తే నచ్చదు. ఇలా మరి కాస్త యాప్రికాట్ స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని మీద కాజు కూడా వేస్తున్నాము. మీకు కావాలంటే ట్యూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు, ఏదైనా ఎన్ని డ్రై ఫ్రూట్ ఏదైనా మీరు వేసుకోవచ్చు. ఇది మనం బయటను కొనాలంటే చిన్న డబ్బా ఇస్తారు, 200-250 ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకోవాలంటే అదే రేటుకి మనం ఇంటి అందరూ తినడానికి వీలుగా చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద మరి కాస్త కస్టర్డ్ వేద్దాం. కస్టర్డ్ బ్రెడ్ పీల్చుకొని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారా? చాలా బాగుంటుంది. మీరే చెప్పండి కామెంట్స్లో ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి.